Hello, TET and DSC aspirants. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని బతుకు గంప పాఠంలోని కొన్ని ఆబ్జెక్టివ్ బిట్స్ని చూద్దాం. క్రింది సమాసాల జతలలో సరైనవి. క్రింది సమాసాల జతలలో సరైనవి. ఆప్షన్స్: ఏ 10 రోజులు ద్విగు సమాసము, బి కాళ్ళు చేతులు ద్వంద్వ సమాసము, సి అసాధారణం నయీ తత్పురుష సమాసము, డి పైవన్నీ సరైనవి. సో కరెక్ట్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. ఈ విధంగా నేను 4 ఒక్కొక్క బిట్లో 4 ఆప్షన్స్ ఇలా ఇవ్వటానికి కారణం ఏంటంటే బిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ మనకి టెట్లో అయితే డైరెక్ట్గా బిట్స్ ఇస్తాడు, డిఎస్సికి సంబంధించి అయితే ఈ విధంగా ఇవ్వటం జరుగుతుంది. మనకి చాలా బిట్స్ ఉన్నాయి, అవన్నీ కవర్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ఒకే బిట్లో 4 చెప్పున ఇస్తున్నాను. సో జాగ్రత్తగా చదువుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. తెల్ల ముఖం, చిన్న బిడ్డ మొదలైన పదాలు ఈ సమాసానికి చెందినవి. తెల్ల ముఖం, చిన్న బిడ్డ మొదలైన పదాలు ఈ సమాసానికి చెందినవి. ఆప్షన్స్: ఏ విశేషణ పూర్వపద కర్మధారయము, బి విశేషణ ఉత్తరపద కర్మధారయము, సి ఉపమాన పూర్వపద కర్మధారయం, డి ఉపమాన ఉత్తరపద కర్మధారయము. సో కరెక్ట్ ఆప్షన్ ఏ విశేషణ పూర్వపద కర్మధారయము. తెల్లనైన ముఖం, చిన్నదైన బిడ్డ. ఓకే, నెక్స్ట్ వన్. 28. పూర్వపద ప్రాధాన్యంగా గల సమాసము. పూర్వపద ప్రాధాన్యం గల సమాసము. ఆప్షన్స్: ఏ బహువ్రీహి సమాసము, బి అవ్యయీభావ సమాసము, సి రూపక సమాసము, డి తత్పురుష సమాసము. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ బి అవ్యయీభావ సమాసము. పూర్వపద ప్రాధాన్యం కలిగినటువంటి సమాసం అవ్యయీభావ సమాసం. అన్యపద ప్రాధాన్యం కలిగినటువంటిదైతే బహువ్రీహి సమాసము. నెక్స్ట్ అలాగే తత్పురుష సమాసం అంటే ఉత్తర పద ప్రాధాన్యం కలిగినటువంటిది తత్పురుష సమాసం. ఓకే, ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ వన్. క్రింది వాటిలో అవ్యయీభావ సమాస పదాలు. ఆప్షన్స్: ఏ యథావిధి, నెక్స్ట్ బి ఆబాలగోపాలం, సి అనువర్షం, డి పైవన్నీ సరైనవే. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ డి, పైవన్నీ సరైనవే. క్రింది విగ్రహ వాక్యాలలో సరికానివి. ఆప్షన్స్: ఏ అనుకూలము, కోలమును అనుసరించి, బి ఉపవనం, వనమునకు సమీపముగా, సి యథాశక్తి, యథావిధమైన శక్తి, డి సకుటుంబం, కుటుంబంతో సహా. సో వీటిలో సరికానిదేదో గుర్తించండి, కామెంట్ చేయండి. సో కరెక్ట్ ఆప్షన్ సి, యథాశక్తి అంటే యథావిధమైన శక్తి కాదు, విధి ఎట్లో అట్లు. యథాశక్తి అంటే యథావిధమైన శక్తి కాదు, శక్తి ఎట్లో అట్లు అని విగ్రహవాక్యం అన్నమాట. సో నెక్స్ట్ వన్. సమాన వర్ణాలు గల పదాలు అర్థభేదం కలిగి వెంటనే ప్రయోగించబడటం ఈ అలంకారం యొక్క లక్షణం. ఆప్షన్స్: ఏ చాకానుప్రాస అలంకారం, బి లాటానుప్రాస అలంకారం, సి యమకాలంకారం, డి వృత్యానుప్రాస అలంకారం. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ చాకానుప్రాస అలంకారం. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. లాటానుప్రాస అలంకారం అంటే అర్థభేదం కాదు, తాత్పర్య భేదం కలిగి ఉండటం అన్నమాట. తాత్పర్య భేదం అనేది గుర్తుపెట్టుకోండి. తాత్పర్య భేదం అంటే లాటానుప్రాస అలంకారము. అండ్ అలాగే యమకాలంకారం అంటే అర్థభేదం కలిగి ఉండటమే కానీ అర్థభేదం కలిగినటువంటి అక్షరాల సమూహం మరలా ప్రయోగించటం. అది వెంటనే రాదు. మనకి వాక్యం ఇచ్చినటువంటి స్టార్టింగ్లో ఒక పదం రావచ్చు, ఎండింగ్లో ఒక పదం రావచ్చు. ఆ విధంగా ఉంటే అది యమకాలంకారం. గుర్తుపెట్టుకోండి, అర్థభేదం కలిగినటువంటి అక్షరాల సమూహం మరలా ప్రయోగిస్తే అది యమకాలంకారం. ఇక్కడ ఈ చాకానుప్రాస అలంకారం అంటే అర్థభేదం కలిగి వెంటనే ప్రయోగించబట్టం అన్నమాట. వృత్యానుప్రాస అలంకారం అంటే ఒకటి కానీ అంతకంటే ఎక్కువ హల్లులు కానీ అనేక సార్లు ఆవృత్తి కావటాన్ని, అంటే మరలా రావటాన్ని వృత్యానుప్రాస అలంకారం అని చెప్పి అంటారనమాట. సో నెక్స్ట్ వన్. క్రింది వాటిలో చాకానుప్రాస అలంకారం కానిది. ఆప్షన్స్: ఏ నేడు ధర బాగా పెరిగిపోతుంది, బి ఈ 7 రోజుల పాటు వ్రతం చేయాలి, సి కమలాక్షు నర్చించు కరములు, డి గోరు వంక చూసెను. సో చాకానుప్రాస అలంకారం కానిది కరెక్ట్ ఆప్షన్ సి కమలాక్షు నర్చించు కరములు. నేడు ధర బాగా పెరిగిపోతుంది అన్నాం కదండి. ఇక్కడ నేడు ధర అని 2 సార్లు అర్థభేదం కలిగి, 2 పదాలు ఒకటే కానీ
వీటి అర్థాల్లో తేడా ఉందన్నమాట. ఇక్కడ ఫస్ట్ ధరకి భూమి, రెండవ ధరకి వెల. భూమి ధర బాగా పెరిగిపోతుంది అని అర్థం. అండ్ అలాగే ఈ 7 రోజుల పాటు వ్రతం చేయాలి. ఈ మొదటి 7కి సంవత్సరం అని, రెండవ 7కి వారం. ఈ 7 వారం రోజుల పాటు వ్రతం చేయాలి అని అర్థం. సో అలాగే ఆప్షన్ డి చూస్తే గోరువంక వంక చూసెను. గోరువంక చూశాను. గోరువంక అనేది పేరు కదండి. ఇక్కడ 2 కూడా అర్థభేదంతో ఉన్నాయన్నమాట. అర్థభేదంతో వెంటనే ప్రయోగించారు కాబట్టి ఈ 3 చాకానుప్రాస అలంకారం. ఇక కమలాక్షు నర్చించు కరములు అనేది చాకానుప్రాస అలంకారం కాదన్నాం కదా. ఇది లాటానుప్రాస అలంకారం అన్నమాట. ఇక్కడ కమలాక్షుడు అంటే విష్ణుమూర్తి. విష్ణుమూర్తిని అర్చించేటటువంటి అంటే పూజించేటటువంటి కరములు అంటే చేతులు, మరలా కరములు అంటే చేతులు. ఇలా 2 కూడా ఒకే అర్థాన్ని ఇవ్వటం జరిగింది. సో కానీ ఇక్కడ ఏంటంటే తాత్పర్య భేదం ఉందన్నమాట. విష్ణుమూర్తిని అర్చించేటటువంటి పూజించేటటువంటి చేతులే నిజమైన చేతులు. అంటే పూజించినటువంటి చేతులు అసలు చేతులే కాదని భావం అన్నమాట. ఇక్కడ తాత్పర్య భేదం ఉంది కాబట్టి, భావంలో తేడా ఉంది కాబట్టి ఇది లాటానుప్రాస అలంకారం. ఓకే, నెక్స్ట్ వన్. రాజా నీది శుభంకర కరం అనే వాక్యం ఈ అలంకారానికి చెందినది. రాజా నీది శుభంకర కరం అనే వాక్యం ఈ అలంకారానికి చెందినది. ఆప్షన్స్: ఏ లాటానుప్రాస, బి చాకానుప్రాస, సి అంత్యానుప్రాస, డి వృత్యానుప్రాస. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ బి చాకానుప్రాస. నీది శుభంకర కరం. శుభంకరమైన శుభమైనటువంటి కరము అంటే చెయ్యి. ఇక్కడ శుభంకరాలో కర అంటే అదొక పదం, కరం అంటే చేయి అనేది ఒక పదం. ఈ విధంగా అర్థభేదం కలిగినటువంటి హల్లుల జంట వెంటనే వచ్చింది కాబట్టి ఇది చాకానుప్రాస అలంకారం. సో నెక్స్ట్ వన్. క్రింది వాటిలో చాకానుప్రాస అలంకారం కానిది. ఆప్షన్స్: ఏ సుందర దరహాస రుచులు, బి శ్రీనాథు వర్ణించు జిహ్వ, సి ఆ కొమ్మ వంచి పూలు కోసెను, డి నీకు 100 వందనాలు. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ బి శ్రీనాథు వర్ణించు జిహ్వ. ఇది చాకానుప్రాస అలంకారం కాదు. సుందర దరహాస రుచులు. ఇక్కడ సుందర అంటే అందమైన, దరహాసము అంటే చిరునవ్వు అని అర్థం. ఇక్కడ సేమ్ అర్థాలు అర్థభేదంలో తేడా ఉంది. ఒకటే పదాలు కానీ అర్థభేదంలో తేడా ఉంది కాబట్టి ఇది కూడా చాకానుప్రాస అలంకారం. అలాగే ఆప్షన్ సి ఆ కొమ్మ వంచి పూలు కోసెను. ఇక్కడ మొదటి కొమ్మ అంటే స్త్రీ, రెండవ కొమ్మ అంటే చెట్టులో కొమ్మ అనమాట. సో ఈ విధంగా ఇవ్వటం జరిగింది కాబట్టి ఇది చాకానుప్రాస అలంకారం. అండ్ అలాగే నెక్స్ట్ వన్. నీకు 100 వందనాలు. ఇక్కడ నీకు 100 అనేది మనకి అంకె, అలాగే సంఖ్య. 100 అనేది సంఖ్య, అదేవిధంగా వందనాలు అంటే నమస్కారాలు అని అర్థం. ఈ విధంగా అర్థభేదం కలిగి వెంటనే ప్రయోగించారు కాబట్టి ఈ 3 చాకానుప్రాస అలంకారాలు. మరి ఆప్షన్ బిలో ఇచ్చినటువంటి శ్రీనాథు వర్ణించు జిహ్వ అనేది ఏంటి అంటే లాటానుప్రాస అలంకారము. ఇక్కడ శ్రీనాథుణ్ణి అంటే విష్ణుమూర్తిని వర్ణించేటటువంటి జిహ్వే అంటే నాలుకే. శ్రీనాథుడిని వర్ణించేటటువంటి నాలుకే నిజమైన నాలుక అని అర్థం. కాబట్టి ఈ విధంగా తాత్పర్య భేదంతో వచ్చింది కాబట్టి ఇది లాటానుప్రాస అలంకారం. ఓకే, నెక్స్ట్ వన్. వారు పిల్లవాడిని కాపాడారు. కర్మని వాక్యం. ఆప్షన్స్: వారు పిల్లవాడి చేత కాపాడబడ్డారు, బి పిల్లవాడిని వారు కాపాడారు, సి వారి చేత పిల్లవాడు కాపాడబడ్డాడు, డి వారిని పిల్లవాడు కాపాడాడు. ఇక్కడ కర్మని వాక్యం అనేటప్పటికి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఇచ్చినటువంటి వాక్యంలో చేత, బడి అనేటటువంటి 2 పదాలు కూడా ఉంటాయి. అది మీరు గుర్తుపెట్టుకోండి. చేతబడి అని గుర్తుపెట్టుకోండి. కర్మని వాక్యం అనేటప్పటికి చేతబడి అని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఫస్ట్ వారు పిల్లవాడి చేత కాపాడబడ్డారు ఇక్కడ కూడా ఇచ్చారు. అండ్ అలాగే వారి చేత పిల్లవాడు కాపాడబడ్డాడు అని కూడా ఇచ్చాడు. సో ఈ 2 అంటే బి, డి ఆప్షన్స్ అనేవి కరెక్ట్ కాదు. ఇక ఏసీలో చూస్తే వారి చేత పిల్లవాడు కాపాడబడ్డాడు అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఎప్పుడు కూడా నామవాచకం పక్కనే చేత అనేది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. వారి చేత పిల్లవాడు కాపాడబడ్డాడు.
చేతబడి అనేటటువంటి పదం గుర్తుపెట్టుకోండి కర్మణి వాక్యంలో. సో నెక్స్ట్ వన్, క్రింది వాటిలో కర్మణి వాక్యం కానిది. క్రింది వాటిలో కర్మణి వాక్యం కానిది ఆప్షన్స్: ఏ, ఎల్లమ్మ చేత పండ్లు అమ్మబడ్డాయి. బి, ఆమె చేత బిడ్డ చదివించబడింది. సి, వైద్యుడి చేత వైద్యం చేయబడింది. డి, కండక్టర్ చేత అతడు ఉద్యోగం చేశాడు. సో ఇక్కడ అన్నిట్లో కూడా చేతబడి అని ఉంది చూడండి. చేత అనుంది, చివరిలో బడింది అని ఉంది. ఇక లాస్ట్ వన్ కరెక్ట్ కాదనమాట. కండక్టర్ చేత అతడు ఉద్యోగం చేశాడు అనేది కరెక్ట్ కాదు. అండ్ నెక్స్ట్ వన్, ఇటువైపు నీవు రావద్దు అనేది ఏ వాక్యం? ఆప్షన్స్: ఏ, విద్యార్థక వాక్యం. బి, నిషేధార్థక వాక్యం. సి, నిశ్చయార్థక వాక్యం. డి, సామర్థ్యార్థక వాక్యం. సో కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి, నిషేధార్థక వాక్యం. క్రింది వాక్యాలలో సరైనవి: ఏ, అతడికి మంచి జరుగుగాక. ఇది ఆశీర్వాదార్థక వాక్యం. బి, 10 రోజులుగా నీవు ఎక్కడికి వెళ్ళావు. ఇది ప్రశ్నార్థక వాక్యం. సి, మీరు మా ఇంటికి రావచ్చు అనేది అనుమత్యర్థక వాక్యం. డి, పైవన్నీ సరైనవే. సో క్రింది వాక్యాలలో సరైనవి ఆప్షన్స్. కరెక్ట్ ఆప్షన్ ఇస్ డి, పైవన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, క్రింద పడ్డానని ఆగిపోకు, తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే అని అన్నది. కింద పడ్డానని ఆగిపోకు, తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే అని అన్నది. ఆప్షన్స్: ఏ, ఠాగూర్. బి, గాంధీజీ. సి, అబ్దుల్ కలాం. డి, వివేకానంద. కరెక్ట్ ఆప్షన్ ఇస్ సి, అబ్దుల్ కలాం. నెక్స్ట్ వన్, ఎల్లమ్మ ఆ పని చేయగలదు వాక్యం. ఎల్లమ్మ ఆ పని చేయగలదు వాక్యం. ఆప్షన్స్: ఏ, అనుమత్యర్థక వాక్యం. బి, సామర్థ్యార్థక వాక్యం. సి, విద్యార్థక వాక్యం. డి, ఆత్మార్థక వాక్యం. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ బి, సామర్థ్యార్థక వాక్యం. క్రింది తెలుగు భాషా మండలాలను జతపరచండి. క్రింది తెలుగు భాషా మండలాలను జతపరచండి. ఆ, పూర్వ మండలం. ఆ, దక్షిణ మండలం. ఈ, ఉత్తర మండలం. ఈ, మధ్య మండలం. సో 1, తెలంగాణ మహబూబ్ నగర్. 2, శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం. 3, ఉభయ గోదావరి గుంటూరు కృష్ణా. 4, రాయలసీమ నెల్లూరు ప్రకాశం. సో కరెక్ట్ ఆప్షన్ ఆ, పూర్వ మండలం అంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం. దక్షిణ మండలం అంటే రాయలసీమ నెల్లూరు ప్రకాశం. ఉత్తర మండలం అంటే తెలంగాణ మహబూబ్ నగర్. మధ్య మండలం అంటే ఉభయ గోదావరి గుంటూరు కృష్ణా. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ వన్, దక్షిణ మండలంలో గోంగూరను ఇలా అంటారు. ఆప్షన్స్: ఏ, గోంగూర. బి, గోగాకు. సి, పుంటికూర. డి, బి మరియు సి. సో కరెక్ట్ ఆప్షన్ ఇస్ బి, గోగాకు అంటారండి. దక్షిణ మండలంలో గోంగూరని గోగాకు అని చెప్పి అంటారు. అండ్ అలాగే ఉత్తర మండలంలో అయితే పుంటికూర అంటారు. ఉత్తర మండలంలో పుంటికూర అంటారు. అండ్ అలాగే పూర్వ మండలంలో గోంగూర అంటారు. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ సహన దినోత్సవం. అంతర్జాతీయ సహన దినోత్సవం. ఆప్షన్స్: ఏ, నవంబర్ 16. బి, నవంబర్ 26. సి, అక్టోబర్ 16. డి, జనవరి 26. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఏ, నవంబర్ 16. పేడ అనే పదాన్ని పెండ అని ఏ మండలంలో వ్యవహరిస్తారు? పేడ అనే పదాన్ని పెండ అని ఏ మండలంలో వ్యవహరిస్తారు అంటే ఆప్షన్స్: ఏ, దక్షిణ మండలం. బి, పూర్వ మండలం. సి, ఉత్తర మండలం. డి, మధ్య మండలం. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ సి, ఉత్తర మండలం. అందరూ బడికి వెళ్ళండి వాక్యం. అందరూ బడికి వెళ్ళండి వాక్యం. ఆప్షన్స్: ఏ, విద్యార్థక వాక్యం. బి, నిషేధార్థక వాక్యం. సి, నిశ్చయార్థక వాక్యం. డి, ప్రార్థనార్థక వాక్యం. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఏ, విద్యార్థక వాక్యం. సో నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఆంధ్ర ప్రజానాట్య మండలి వారు విశేషంగా ప్రచారం చేసిన కళారూపం ఏది? క్రింది వాటిలో ఆంధ్ర ప్రజానాట్య మండలి వారు విశేషంగా ప్రచారం చేసిన కళారూపం. ఆప్షన్స్: ఏ, యక్షగానం. బి, పకీరు వేషాలు. సి, పగటి వేషాలు. డి, జమకుల కథ. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ బి, ఫకీరు వేషాలు అనేది ఆంధ్ర ప్రజానాట్య మండలి వారు విశేషంగా ప్రచారం చేశారనమాట. ఫకీరు వేషాలు అనేటటువంటి కళారూపాన్ని. సో నెక్స్ట్ వన్, దేవరగట్టు బన్నీ ఉత్సవం ఈ జిల్లాలో జరుగుతుంది. దేవరగట్టు అనే ప్రాంతంలో బన్నీ ఉత్సవం అనేది ఈ జిల్లాలో జరుగుతుంది అంటే ఆప్షన్స్: ఏ, కరీంనగర్. బి, కడప. సి, కర్నూలు.
డి చిత్తూరు. సో కరెక్ట్ ఆప్షన్ ఈస్ సి కర్నూలు. ఈ బన్నీ ఉత్సవం అనేది కర్నూలు జిల్లా దేవరగట్టు ప్రాంతంలో జరుగుతుంది. దసరా రోజున జరుగుతుందండి. బన్నీ ఉత్సవం అనేది దసరా రోజున జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ శివుడు సంహరించాడనమాట. శివుడు ఇద్దరు రాక్షసుల్ని సంహరించాడు. మన్యాసురుడు, మల్లాసురుడు అనేటటువంటి ఇద్దరు రాక్షసుల్ని సంహరించడం జరిగింది. అప్పుడు భక్తులు కోరగా పార్వతీ పరమేశ్వరులు మాతమాలమ్మ మల్లేశ్వరులుగా ఇక్కడ కూర్మావతారంలో ఈ దేవరగట్టు మీద వెలిసారనమాట. ఇది దీని వెనుకున్నటువంటి కథ. ఓకే. ఇంకా ఈ బిట్స్ కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.